ప్రధానంగా ఏంటంటే మద్దతు ధర శ్రీనివాస్ గారు పార్టీలకి ప్రాంతాలకు అతీతం అండి. ఓకే ఆయన తెలంగాణ వాదైనా ఆంధ్ర నాయకులందరూ కూడా ఆయన లీడర్షిప్ ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఆయన మాట్లాడినప్పుడు మనసు నొప్పియకుండా మాట్లాడేవాళ్ళు. సో ఆయన ప్రాంతాలకి పార్టీలకి అతీతం. ఆయన పెద్ద కాంగ్రెస్ లో లేదు. నేను రాజకీయాలకు వచ్చినప్పటికీ ఆయన కాంగ్రెస్ లో లేడు. ఓకే కాంగ్రెస్ నుంచి అప్పుడు బీఆర్ఎస్ ఆయన 15లోనే వెళ్ళిపోయింది కాంగ్రెస్. ఓకే 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 కానీ మళ్ళీ జాయిన్ అయినట్టున్నారు కదా బిఫోర్ ఎలక్షన్ 19 ఎలక్షన్ బిఫోర్ 19 ఎలక్షన్ వాళ్ళ ఆయన పెద్ద అబ్బాయి జాయిన్ అయ్యడానికి ఊరికే వెళ్ళినారు. ఓకే అదేదో ప్రేమ కొద్ది కప్పినట్టున్నారు కండువాలు. ఓకే ఆయనకి ఇంటికి వచ్చినాక ఆయన ఖర్గే గారికి లిఖిత పూర్వకంగా నేను ఇప్పుడు రాజకీయాలు చేసే పరిస్థితిలో లేను, సో జాయిన్ అయినట్టు వార్తలు వస్తున్నాయి, అది సరికాదు అని లెటర్ కూడా రాయడం జరిగింది. ఓకే ఓకే సార్ పసుపుకు సంబంధించి ఇప్పుడు రేపు అమిత్ షా ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ ఏంది మీ బోర్డు వచ్చి ఆయన ఏ పార్టీ కాదు అని ఎవరు కొట్లాడే పరిస్థితి లేదు. ఆయన చనిపోయినప్పుడు ఆయన పార్థివ దేహం మీద కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి జెండా కప్పమంటే కప్పమని చెప్పాను. కాంగ్రెస్ జెండానే ఉండే. ఓకే ఓకే సో పార్టీలకు అతీతంగా మీరు ఇప్పుడు రేపు ఎవరైనా రావచ్చా? ఇన్వైట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా పిలుస్తున్నారా ఆయన విగ్రహావిష్కరణకు సంబంధించి? గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా సార్, ఆయన విగ్రహావిష్కరణ ఇట్స్ ఫ్యామిలీ పర్సనల్ ప్రోగ్రామ్, ప్రైవేట్ ప్రోగ్రామ్. ఓకే ప్రైవేట్ ప్రోగ్రామ్. ఆయన స్టాచ్యూకి ఇక్కడ లోకల్లో అన్ని పార్టీలు యునానిమస్ గా తీర్మానం చేశాయి. సో దాంట్లో ఇష్యూ లేదు, ఎవరైనా రావచ్చు. అక్కడ కొన్ని టెంట్స్ చైర్స్ అన్ని అరేంజ్ చేశాము. ఓకే సార్ పసుపు బోర్డుకు సంబంధించి ఇప్పుడు బోర్డు వచ్చేసింది. ఓకే వాట్ నెక్స్ట్ అంటే మీరు ఇంకా పసుపు రైతులకు ఏం చేయదలుచుకున్నారు? రేటుకు సంబంధించి కానీ పసుపు రీసెర్చ్ కు సంబంధించి కానీ పంటలో కొత్త వంగడాలకు పసుపు బోర్డ్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ వచ్చేసి స్ట్రీమ్ లైనింగ్, మార్కెటింగ్, ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ, ఎక్స్పోర్ట్స్ పెంచుకోవటము, వాల్యూ యాడెడ్ సర్వీస్ చేసి పెంచుకోవటమా, ప్రాసెసింగ్, పాలిషింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ యూనిట్స్ తేవటము, స్టోరేజ్ ఫెసిలిటీస్ పెంచటము, మేజర్ గా ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ చేసుకోవటం. నా ఆలోచన పసుపు రైతులు అవగాహన ఉన్న వాళ్ళు బాగా ఎఫ్పిఓస్ బాగా ఎంకరేజ్ చేసి మీకు నాట్లు ఇచ్చే సమయానికి ఎక్కడ ఏ కంపెనీకి ఎప్పుడు ఏ రేటు అమ్మేది ముందే నిర్ణయం చేసే పరిస్థితి తీసుకురావచ్చు. ప్లస్ కొంచెం ఆర్గానిక్ సైడ్, ఆర్గానిక్ అంటే లిమిటేషన్స్ లో ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడటం విత్ ఇన్ ద లిమిట్స్. ఇవన్నీ అవగాహన కల్పించుకుంటూ పసుపుకి చూడండి సార్, కరెక్ట్ గా పని చేసుకుంటే రైతులు కూడా కోఆపరేట్ చేస్తే దెర్ ఇస్ నో ఎండ్. ప్రైజెస్ చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి సార్. మద్దతు ధర 2021-22 ఆ సీజన్ లో బాగా పెరిగినట్టుంది, 20,000 దాకా కూడా వచ్చింది. కానీ కొంత లాస్ట్ సీజన్ ఆ విధంగా రానట్టుంది, కొంత ఇబ్బంది ఉన్నట్టుంది. మొన్న సీజన్ లో యావరేజ్ ప్రైస్ 13,000, 13,500 దాకా ఉంది. ఓకే పర్లేదు. అంటే ఎంత వస్తే పసుపు రైతు మంచి లాభాల్లో ఉంటారు? ఎంత వస్తే అంత మంచిది, ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది. బట్ మినిమం ఒకటి ఉంటుంది కదా, దీని మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే లేదు దీనికి. వాళ్ళ ఖర్చు 5,000, 6,000 మధ్యలో ఉంటుంది. ఓకే 5,000 to 6,000 మధ్యలో ఉంటుంది. సో 10,000 వచ్చినా మంచి ప్రాఫిటే కమర్షియల్ క్రాప్. దాని నేను మంచి 10,000 మంచిదా, 20,000 మంచిదా, 30,000 మంచిదా అని అనను. ఎంత వస్తే మంచిది. వాళ్ళ ఖర్చు బిలో 6,000 ఉంటుంది. ఓకే కొద్దిసేపటి క్రితమే ఇంత వస్తే మంచిదని ఆగుతారా మీరు? ఓకే సో కొద్దిసేపటి క్రితమే కల్వకుంట్ల కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారు పసుపు బోర్డుకి అని చెప్పి ఆమె మాట్లాడారు. 3వ సారో 4వ సారో ఎన్నిసార్లు ఇట్లా ప్రారంభోత్సవం చేస్తారు అని అన్నారు. అది 3 సార్లు 4 సార్లు అసలు ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారు పసుపు బోర్డుకి? మీరు బడ్జెట్ లో రూపాయి కూడా పెట్టలేదు మొన్నటి కేంద్ర బడ్జెట్ లో. ఇంతకు ముందు ప్రారంభోత్సవం చేసిండ్రా? మీరు జర్నలిస్ట్ కదండి, సీనియర్ జర్నలిస్ట్. ఆమె అన్న కామెంట్ నేను చెప్తున్నాను. కామెంట్స్ అన్ని మేము కామెంట్ చేసి మాకు టైం లేదు, పొద్దున మాకు సభ ఉంది, మీరు అడిగేటి అడిగితే నేను బయలుదేరుతాను.
అంటే ఇంతకుముందు చేసింది యాక్చువల్ గెజెట్ నోటిఫికేషన్, దాని అనౌన్స్మెంట్ కదా, అనౌన్స్మెంటా? తెలుసు కదా సార్ మీకు, సచ్ సీనియర్ జర్నలిస్ట్ జీ నెట్వర్క్ నడిపిస్తున్నారు. బట్ అంటే చూస్తున్న ప్రజలకు నాకు తెలుసు, బట్ ప్రజలకు జవాబు చెప్పాలి కదా, ప్రజలకు అందరికీ తెలుసు. ఓకే. సో అప్పుడు మొదలేమో ఇక్కడ పసుపు బోర్డు నెలకొల్పుతున్నాం, ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం స్టేట్మెంట్, ఆ తర్వాత గెజెట్ నోటిఫికేషన్, అంతేనా? పార్లమెంట్ ఎన్నికల సమయంలో గెజెట్ నోటిఫికేషన్. అక్టోబర్ 1 రోజు మహబూబ్ నగర్ లో అనౌన్స్మెంట్, అక్టోబర్ 3 నిజామాబాద్ లో సభ అయింది, అక్కడ మళ్ళీ రిపీట్ చేశారు. అదే రోజు రాత్రి గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల వల్ల ముందుకు వెళ్ళలేదు, ఎక్కువ 2 ఎన్నికలు వచ్చినాయి, ముందు వెళ్ళలేదు. ఆ తర్వాత పీయూష్ గోయల్ గారు సంక్రాంతి రోజు హెడ్ క్వార్టర్ నిజామాబాద్ లో ఉంటుంది అని డిక్లేర్ చేయడం జరిగింది. ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది, బోర్డు ఫార్మేషన్, చైర్మన్ అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ నిజామాబాద్ కి ఆ రోజు కేటాయించుకున్నాక ఇవాళ మనము టెంపరీ బిల్డింగ్ మనం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ దగ్గర రెంట్కి తీసుకొని, అది 2 ఎకరాల స్థలం కూడా స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేయమని నిజామాబాద్ నడి ఒడ్డున కోరడం జరిగింది. అది అలాట్ చేసిన తర్వాత అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టడం జరుగుతుంది. అప్పటిదాకా ఇది హెడ్ క్వార్టర్ లాగా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. రేపు అమిత్ షా గారు స్టార్ట్ చేస్తాం. సో దిస్ ది ఫస్ట్ ఇనాగ్రేషన్. ఇక మంత్రి